హాయ్ అండి, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. చూస్తున్నారు కదా, ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అండి. ఈరోజు మన కిచెన్లో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ జామున్ లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోయేలా ఉన్నాయండి. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దానిలో MTR గులాబ్ జామున్ పౌడర్ అండి, అది ఒక 175 గ్రామ్స్ తీసుకున్నాను. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ప్లేస్లో పాలు వేసుకొని కలుపుకున్నా బాగుంటాయి. నేనైతే వాటర్ వేసే కలుపుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మన చపాతీ ముద్దలాగా ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకుందామండి. చూసారుగా, ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చూసారుగా, ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో సాఫ్ట్గా చేసుకోవాలండి. అప్పుడే మనకి గులాబ్ జామున్ పగలకుండా నీట్గా రౌండ్ షేప్లో వస్తాయి. పిండి అంతా అలా చేసేసి పక్కన పెట్టుకుందామండి. చూసారుగా, ఇలా పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 750 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నానండి. ఏ బౌల్తో షుగర్ తీసుకున్నానో అదే బౌల్తో వాటర్ తీసుకోవాలండి ఫుల్గా. ఇలా వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకొని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. ఒకసారి పంచదార పాకం చూసుకుందామండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలాగా ఆయిల్ హీట్ అవుతుంది కదా, జామున్స్ అన్నీ ఫ్రై చేసుకుందామండి. ఈ మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఆయిల్ నుంచి పైకి తేలినప్పుడు మాత్రమే గరిటె పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యేలోగా పంచదార పాకం చూసుకుందామండి. చూసారుగా, ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. వేసి బాగా కలిపేసుకుందామండి. ఈలోగా జామున్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగతావి కూడా మొత్తం చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. చూసారుగా, ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం చూసుకుందామండి. చూసారుగా, ఇలా మంచి తీగ పాకం కూడా అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా గమ్లాగా అంటితే చాలు. ఇప్పుడు ఇందులో
ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, పాకంలో వేసేసుకుందాం. మొత్తం వేసుకొని బాగా కలిపేసుకుందాం. జామున్స్ అంతా పాకం బాగా పీల్చేసుకుంటుంది కదండి, అలా వేసేసుకొని ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టుకుందామండి. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దామా, వేరే బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. పైనుండి బాదం పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుందామండి. చూసారుగా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా అలానే ఉన్నాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. స్వీట్ షాప్లోకి ఏమాత్రం తీసిపోదండి, అంత సాఫ్ట్గా అంతే టేస్టీగా ఉంటాయి. లోపల కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.